భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు సద్దుమణగడంతో ఐపీఎల్ 2025 కు సంబంధించిన రీషెడ్యూల్ కు సంబంధించిన వివరాలను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. మరి ఈ రీస్టార్ట్ ఐపీఎల్ సీజన్లో ఈ మ్యాచ్లు ఎప్పుడు మొదలవుతాయి, ఎప్పుడు ముగిసిపోతాయి అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. గత కొన్ని రోజులుగా మీడియాలో వచ్చినట్లు మిగిలిన మ్యాచ్లన్నీ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వేదికలుగా ఏమీ జరగడం లేదు. అన్ని మ్యాచ్లు కూడా వివిధ స్టేడియాల్లో జరగనున్నాయి. మే 17న ఐపీఎల్ మళ్లీ మొదలు కానుంది. జూన్ 3వ తేదీన ఐపీఎల్ ఫైనల్ పోరు జరగనుంది. మొత్తం 17 మ్యాచ్లు 6 స్టేడియంలలో జరగనున్నాయి. మీడియాలో చెప్పినట్లు అన్ని రోజులు డబుల్ హెడర్ మ్యాచ్లు లేవు. ఈ మొత్తం షెడ్యూల్లో 2 ఆదివారాలలో 2 డబుల్ హెడర్ మ్యాచ్లు జరగనున్నాయి. మిగతా అన్ని రోజులు కూడా ఒక్కొక్క మ్యాచ్ మాత్రమే జరగనుంది. అన్ని రోజులు డబుల్ హెడర్ మ్యాచ్లు లేకపోవడం జట్లకు పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. మే 17 నుండి మే 27వ తేదీ వరకు లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. మే 29వ తేదీన క్వాలిఫైర్ 1 మ్యాచ్ జరగనుండగా మే 31వ తేదీన ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. జూన్ 1వ తారీఖున రెండో క్వాలిఫైర్ జరగనుండగా జూన్ 3వ తారీఖున ఫైనల్ జరగనుంది. క్వాలిఫైయర్, ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్లను ఎక్కడ నిర్వహిస్తారనే విషయాన్ని వెల్లడించలేదు. మొదటి మ్యాచ్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది. ఇక పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య అర్ధాంతరంగా ఆగిపోయిన మ్యాచ్ మళ్లీ రీషెడ్యూల్ చేస్తారా లేదా ఒక్కో పాయింట్ ఇచ్చేస్తారా అని చాలా మంది అనుకున్నారు. ఆ విషయానికి సంబంధించి పూర్తి క్లారిటీ ఇస్తూ మధ్యలో ఆగిపోయిన మ్యాచ్ను జైపూర్ వేదిక 24వ తేదీన పంజాబ్, ఢిల్లీ జట్లు తలపడనున్నాయి. అలా బీసీసీఐ మ్యాచ్లన్నింటినీ కూడా విజయవంతంగా నిర్వహించడానికి ప్లాన్ చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.